నమస్తే అండి. మన వారాహిదేవి నవరాత్రి పూజ సిరీస్‌లో 4వ రోజు. పూజా విధానానికి మీ అందరికీ స్వాగతం. మొదటి 3 రోజులు ఎంతో నిష్ఠతో పూజలు చేసుకున్నాం కదా! 4వ రోజు అమ్మవారిని పూజించడం వల్ల వ్యాపారంలో నష్టాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌లు లేదా మంచి గుర్తింపు లభిస్తాయి. అలాగే ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మరి ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో స్మరించుకోవాలో, ఏ నైవేద్యం పెట్టాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూసేద్దాం. అమ్మవారికి ఈరోజైతే నేను చక్కెర పొంగలైతే పెడుతున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్‌లో పెసరపప్పు అండ్ బియ్యం బాగా ఏయించుకోవాలి. వేయించుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం కుక్కర్‌లో వేసి బాగా శుభ్రం చేసుకొని, వాటర్ అయితే పోసి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ మొత్తం వెళ్ళిపోతది కదా! అప్పుడైతే లిడ్ ఓపెన్ చేసి కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇలా అయితది రైస్ పొల్లుగానే ఉంటది. 1 కప్ బెల్లం అండ్ 1 కప్ షుగర్ ఒక బౌల్‌లో అయితే హీట్ చేసుకోవాలి కొన్ని వాటర్ ఏసి. ఆ బెల్లం కరిగిపోయేసరికి మనమైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము. డైలీ వారాహి మాతకి నేను బెల్లం పాకం పెడతామని చెప్పాను కదా! అది గూడా ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం అండ్ షుగర్ మెల్ట్ అయిపోయాక మనం ఉడికించుకున్న రైస్ ఉంటది కదా! ఆ రైస్ మొత్తం ఈ వాటర్‌లో అయితే కలిపేసుకోవాలి. అది మొత్తం గుంజుకునేసరికి నేనైతే బయట పసుపుతో కడపని అలంకరించుకొని బయట ముగ్గయితే వేసుకున్నాను. ఆ రైస్‌లో వాటర్ కొంచెం గుంజుకున్నాక కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసి బాగా కలుపుకొని కొంచెం దగ్గరయ్యాక ఎమ్మటే ఆఫ్ జేసుకోవాలి. స్నానం చేసి ప్రసాదం అయితే స్టార్ట్ చేశాను. సో, పొయ్యి దగ్గర ఉన్నాను కదా! అందుకే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయితే అయ్యాను పూజలోకి. 4వ రోజు వారాహి మాతకి నేను పసుపు కొమ్ముల మాలైతే రెడీ చేశాను. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని కిరాత వారాహి రూపంలో పూజిస్తాము. కిరాత వారాహి అంటే వేటగాడి రూపంలో ఉండే తల్లి. మనల్ని చుట్టుముట్టిన సమస్యలను మనకు తెలియకుండానే వెనుక నుండి వచ్చే ఇబ్బందులను ఈ తల్లి వేటాడి మరీ పోగొట్టేస్తుంది. ఈరోజు పూజ చేసేటప్పుడు యెల్లో ఆర్ ఆరెంజ్ కలర్ డ్రెసెస్ అయితే వియర్ చేయాలి మనం. 4 రోజు నవరాత్రిలో నేను ఈరోజు బెల్లం దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇక్కడ అదే రెడీ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి మీరు. నిన్నటి అలంకరణ మొత్తం తీసేసి ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకున్నాను పూలనన్నీ. ఈరోజు వారాహి మాతకి యెల్లో అండ్ ఆరెంజ్ కలర్‌లో ఉన్నవంటే చాలా ఇష్టం. సో, నేను అందుకే ఇక్కడ చామంతులతో ఎక్కువ దేవుడినైతే అలంకరించాను. ఎప్పటిలాగానే పసుపు గణపతి పూజతో ప్రారంభించాను. ఆ తర్వాత వారాహిదేవికి కుంకుమార్చన అయితే చేసుకున్నాను. ఈరోజు అష్టోత్తరం చదువుతూ పూజ చేసేటప్పుడు కిరాత వారాహికి సంబంధించిన శక్తివంతమైన మంత్రాన్ని మనసులో జపించడం వల్ల ఆ మంత్రాన్ని మీకు వినిపిస్తాను వినండి. ఓం ఐం క్లైం కిరాత వారిణ్యాయ నమః. మమ ధన లాభం కురు కురు. సర్వజనాన్ వశం కురు కురు. సకల భయ నివారణ కురు కురు స్వాహా. ఈ మంత్రాన్ని కనీసం 24 లేదా 108 సార్లయితే ప్రశాంతంగా చదువుకోండి. ఈ 4వ రోజు అమ్మవారికి నేను చక్కెర పొంగలి అండ్ బెల్లం పానకం అయితే సమర్పించాను నైవేద్యంగా. మీకు ఇవేమి కుదరలేదనుకో ఈరోజు, స్వీట్ పొటాటో, దానిమ్మ గింజలు ఏది పెట్టినా గానీ అదంతా ప్రసాదమే అయితంది వారాహిదేవికి. నైవేద్యం సమర్పించాక ధూపం చూపించాను. కర్పూర హారతి ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను. ఈ 4వ రోజు పూజతో మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పూజ 8:00 వరకు కంప్లీట్ చేసుకున్నాను. నిన్న కొంచెం లేట్ అయింది. సో, ఈరోజు తొందరగానే షాప్ నుంచి ఇంటికైతే వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో గుర్తుకుందే వెంటనే లైక్ చేయండి. అండ్ మీ వాట్సాప్‌లో స్టేటస్ అయితే షేర్ చేయండి. రేపు డే 5 ఎంతో కీలకమైన పూజా విధానం మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ వారాహే నమః. రేపు వారాహి మాతకి ఏ రూపం ఉంటుంది అండ్ ఏ దీపం పెడతాను అండ్ ఏ ప్రసాదం పెడతానో చూడడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నా చేతులు చూడండి, డైలీ గడపకి కూడా పసుపు రాస్తున్నాను కూడా, నా కాళ్ళకు కూడా. సో మొత్తం పసుపు పసుపు అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఇలా అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.